2006 నుంచి బార్లు పెట్టి ఆ బారుల ద్వారా స్వర్ణ బార్ అని చెప్పి 2006 2019లో దాన్ని చెర్రీస్ కింద మార్చుకుని అక్కడ లావాదేవీలు చేసుకున్నారు ఈ జనార్దన్ పెట్టుకుని. ఎవరైతే జోగి రమేష్ తమ్ముడు రాము దీంట్లో ఉన్నారనేది క్లియర్గా కనబడతా ఉంది. అలాగే బాలాజీ బార్ మరొక బార్ పెట్టుకుని దాన్ని మళ్ళీ గుడ్ విల్ అనే పేరుతో పేరు మార్చి తర్వాత మళ్ళీ ఏఎన్ఆర్ బార్ అని మార్చి 2017లో ఇబ్రహీంపట్నంలో ఒక సిండికేట్ కూడా నడిపి 2017 నుంచి 19 వరకు నడిపి లాభాలు పంచుకున్నారు. అలాగే 2023 నుంచి నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అంటే అంతకుముందు కూడా నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ తెచ్చారు. 2023 నుంచి స్పూరియస్ లిక్కర్స్ తయారు చేసి ఏదైతే కల్తీ మద్యాన్ని తయారు చేసి వాళ్ళ బారుల్లో అమ్మినట్లుగా జనార్దన్ రావు క్లియర్గా చెప్పాడు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను ఆపేశాను. కానీ జోగి రమేష్ గారు నాతో చేయించారు, మళ్ళీ చేయమని చెప్పి దానికి 3 కోట్ల రూపాయలు కూడా ఇస్తానని చెప్పి చెప్పారు. అలాగే 23వ తారీఖున ఉదయం 8:30 9:15 మధ్యలో ఈ జనార్దన్ రావు జోగి రమేష్ గారి ఇంటికి వెళ్ళింది వాస్తవా కాదా? సీసీటీవీ ఫుటేజ్లు ఉన్నాయి. అలాగే 24వ తారీఖున అతను ఆఫ్రికా వెళ్ళిపోయాడు. అంటే 23వ తారీఖున అతను ఇక్కడి నుంచి పంపించి ఇదంతా కూడా కుట్ర చేసి అక్కడ అంతా కూడా తాత్కాలికంగా మొలకల చెరువులో వాళ్ళు అక్కడ 15-20 రోజుల్లోనే అదంతా కూడా ఏర్పాటు చేశారు. అక్కడ అవన్నీ కూడా లీక్ చేసింది వాళ్లే. ఇదంతా కూడా చేయటానికి 3 కోట్ల రూపాయలు బేరం కుదుర్చుకున్నారు వీళ్ళు.